హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. వచ్చేసి వంకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మనం గుత్తి వంకాయ హైదరాబాద్ స్పెషల్ కదా అండి. మసాలా కర్రీ చేద్దాం చపాతీలోకి అని చెప్పేసి వంకాయలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఒక పావు కేజీ తీసుకున్నాను. నల్ల వంకాయలు తీసుకున్నా, మీరు తెల్ల వంకాయలు ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. అదే అండి, మనం పన్నీర్ కర్రీకి మసాలా ఎలా పెట్టి చేస్తామో వంకాయలు కూడా అలానే పెట్టి చేస్తారు. మా అత్తయ్య గారి ఇష్టమైన ఫేవరెట్ డిష్ అండి ఇది. చేయమంటే ఇప్పుడే చేస్తున్నాను, చపాతీలో కూడా ఉంటుంది కదా అని స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దాము, షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నా. వచ్చేయండి నాతో పాటు. ఇదిగోండి, ఇట్లా మనము దీనికి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 4 ఘాట్లు అండి. లోపల పుచ్చు ఉంటుందేమో చూసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఆల్రెడీ ఇందులో ఒక పుచ్చు ఉందని చెప్పి తీసేసాను. ఇదిగో చూస్తున్నారా? ఇట్లా మనకి 4 ఘాట్లు అయితే మసాలా మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి ముందు వంకాయలు వేయించుకొని ఇంకో స్టవ్ మీద మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇవి ఉప్పు నీళ్ళలో వాష్ చేసేసుకొని ఫస్ట్ తొడిమెలు కూడా తీసేసుకున్నాక మనం ఇట్లా 4 పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి వంకాయలకి. ఓకేనా? ఇదిగోండి, ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఈ ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని అందులో పెట్టి వేయించేసుకుందాము. ఫస్ట్ అయితే ఇదిగోండి, వంకాయలన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. ఇక్కడ ఇంకొక బాటిల్ పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నా. పల్లీలు వేయించేసుకోవాలి. ఈ కప్పుతోటే మనము నువ్వులు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి, లేదంటే ముక్కలు తీసుకోవాలి. పల్లీలు కొంచెం వేయించేసుకుందాం. ఇవ్వండి, పల్లీలు కూడా వేగిపోయినాయి కదా. ఇందులోకి కొంచెం నువ్వులు కూడా వేసి వేయించేసుకుందాం. అట్లానే ఒక 4 ఇలాచీలు కూడా వేసేసుకుందాం. కొంచెం చిటపట్లాడాలి. ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి, ఇందులోకి కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి. మీ దగ్గర బాదం పప్పు ఉంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం లవంగాలు ఒక 4-5 వేసుకోవాలండి. అన్నీ సమానంగా వేగిపోవాలి. ఇదిగోండి, ఇటువైపు వంకాయలు కూడా మంచిగా మెత్తబడాలండి మనకి. ఇదిగోండి, లవంగాలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే వేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు అవైనా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టండి. ఇదిగోండి, వంకాయలు ఇంకొంచెం దగ్గర పడాలండి. ఇంకొంచెం మెత్తపడితే మంచిగా మనకి చపాతీలోకి కొరుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి, మీరు ఎలా తింటారో ఆ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము కొంచెమే తింటాం కాబట్టి కొంచెమే, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి, ఇందులోనే పసుపు వేసేసుకున్నాను కదా. ఇదిగోండి, కారం కూడా వేసేస్తున్నా. నేను ఇంకా ఇందులోనూ మళ్ళీ కారం, ఉప్పు ఎందులోనూ వేయనండి, ఇందులోనే వేసేస్తున్నా. 2 స్పూన్లు కారము, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడే చూసుకోవాలండి. తర్వాత మళ్ళీ గ్రేవీ అంతా వేసేసిన తర్వాత మనకి తెలియదండి ఉప్పు కారం సరిపోయింది లేదని. మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి మసాలా. దీని తర్వాత నేను అల్లము, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాను. అంతేనండి, ఇంతటితో గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇవి కూడా మెత్తపడుతున్నాయి. అది కొంచెం చల్లారాలి. ఇదిగోండి, ఈలోపు వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకున్నాను, కొంచెం అల్లము, అట్లానే కొత్తిమీర, ఉల్లిపాయ కూడా అండి, పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. ఇదిగోండి, మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను పొడిగాను. కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు రసం అండి, మీరు తింటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. వాటర్ ఇదిగో మొత్తం వేసేస్తున్నాను. కొంచెం చింతపండు పులుపు కోసం అండి. ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఇందులో. వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయలు.
ఇదిగోండి కొంచెం ఇందులో ఉప్పు పడుతుంది, ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారము. అది కొంచెం అల్లం కూడా వేస్తున్నా, అల్లము కొత్తిమీర ఇంకొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసేసుకుంటే మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇదిగో ఇక్కడేమో మనకు వచ్చేసి వంకాయలు కూడా వేగిపోతున్నాయి, చూస్తున్నారా. ఇదిగోండి కొంచెం అల్లం ముక్క మళ్ళీ ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు వేయించుకున్న గ్రేవీని ఇందులో వేసేస్తున్నా. మనం ఇది ముక్కలకి మొత్తం పట్టేటట్టు, ఈ గ్రేవీ అంటే ఈ వంకాయ ముక్కలకి మొత్తం పట్టాలండి. ఆ నూనె మాత్రం పడుతుంది, బాగానే పడుతుంది. మసాలా కర్రీ కదా మనం చేసేది, వంకాయ మసాలా కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పట్టేస్తుంది. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి మొత్తం. మనం మంచిగా మనం మసాలా దీనికి పడితే ఆ నూనె పైకి తేలుతుందండి. ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది మొత్తం ఈ గ్రేవీ అంతా దీనికి ఇట్లా పట్టాలి. ఇది మనకి బిర్యానీకి యూజ్ అవుతుంది, పన్నీర్గా మళ్ళీనేమో చపాతీలోకి అన్నంలోకి చాలా పరోటాకి వాటికి కూడా యూజ్ అవుతుంది వంకాయ మసాలా కర్రీ ఇది. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇది మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది కదా. మళ్ళీ వచ్చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో వాటర్ కూడా పోసేస్తున్నాను, అడుగంటకుండా ఉండటం కోసమని నేను వాటర్ పోస్తున్నాను. మీ దగ్గర పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా గ్రేవీగా ఉంటేనే మనకి మంచిగా బాగుంటుంది, చపాతీలోకి వాటిల్లోకి రైస్లోకి బిర్యానీకి కూడా యూజ్ అవుతుంది. ఇది 2 days అయినా ఉంటుందండి, ఏం పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి గ్రేవీ మరీ పలచగా ఉండకూడదు, మరీ తిక్కుగాను కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది ఇది. ఇదిగోండి వచ్చేసి నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర అది మెంతాకు పొడి ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మేము కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి చపాతీ కోసమని కొంచెం ఇట్లా గ్రేవీ ఎక్కువ వేసుకున్నాను. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. భలే మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి. యమ్మీ యమ్మీ టేస్టీ మసాలా వంకాయ, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది, చూస్తున్నారా. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.